హలో హాయ్ గైస్, ఈ రోజు మా మేడంని అయితే నేను ఒక చుట్టి అయితే అడిగాను అనమాట. అలాగే నా డబ్బులు 5 దినాలు అయితే ఇవ్వాల్సి ఉంది. సో అది కూడా ఇవ్వమని అయితే చెప్పాను. ఏం చెప్పిందో వినండి. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి సాయంత్రం 5:30కు మొత్తం నువ్వు రూమ్ లో ఉండాలని చెప్పింది. 6 గంటలకు నేనైతే బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా పార్టీ అయితే ఉందని చెప్పింది అనమాట. నాకైతే ఒక్క సెకండ్ అయితే మైండ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. 2 గంటలకు వెళ్ళమైంది, 5:30కి రూమ్ లో ఉండడం అయింది. నాకైతే ఏం అర్థం కావడం లేదు అనేది చెప్పాను. అలాగే నా డబ్బులు ఇవ్వమని అడిగితే కూడా నా దగ్గర డబ్బులు లేవు అనేది చెప్పేసింది. నాకైతే ఏం అర్థం కాలేదు. నా చేతిలో చూస్తే ₹1 లేదు. ఏం చేయాలో అని అర్థం కాకుండా అసలు ఈరోజు చుట్టికి వెళ్ళడమే క్యాన్సిల్ అయితే చేసుకున్నాను. నాకైతే మా మేడం పైన ఫుల్ కోపం అయితే వచ్చేసింది. ఏం చేయాలో తెలియక మా అమ్మకి కాల్ చేసి జరిగిందంతా అయితే చెప్పేశాను. మా అమ్మ వచ్చేసరికి వెయిట్ చెయ్యి, ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పింది. ఎప్పుడు తొందరపడద్దు, ఓపికతో ఉండు, ఏ మూడ్ లో ఉందో తను వచ్చి నీకు మళ్ళీ ఏదో ఒకటి చెప్తాదిలే అని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా ఒక రోజు మొత్తం వెయిట్ చేశాను. ఈ రోజు పొద్దున 8 వరకు పడుకుందాం అనుకుంటే పొద్దున 7:30కు వచ్చి మా మేడం వచ్చేసరికి సరే నువ్వు చుట్టికి వెళ్ళు, నేనైతే బయటికి వెళ్ళడం లేదని చెప్పేసింది. నేనైతే ఆశ్చర్యపోయాను, ఏందబ్బా ఇది ఇంత సడన్ చేంజ్ అని చెప్పి. ఏదైతే అదే అయిందిలే అని చెప్పుకొని ఇంకా గబగబా అయితే రెడీ అయిపోయి ఈ రోజు అయితే ఎలా అయినా చుట్టి తీసుకోవాలని చెప్పి ఇంకా నేనైతే బయలుదేరిపోయాను అనమాట. నెక్స్ట్ టైం జరిగిందో పార్ట్ 2 వీడియోలో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి.